హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రాగి జావ ఎలా చేయాలో 2 రకాలుగా మీకు నేను చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో 30+ వాళ్ళకి కూడా ఎముకల బలం తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారు. ఇలా రాగి జావ మీరు రెగ్యులర్గా తీసుకున్నారంటే ఎముకలు చాలా బలంగా ఉక్కులా తయారవుతాయండి. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇలా రాగితో చేసిన పదార్థాలు, స్వీట్స్ ఉంటాయి. ఇంకా మనకి హాట్ ఉంటుంది. ఈ రాగి పిండితో చాలా రకాలు చేసుకోవచ్చండి. వాళ్ళకి ఏది ఇష్టమైతే అలా చేసి పెట్టండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎముకలు దృఢంగా తయారవుతాయండి. 3/4 లీటర్ వాటర్కి 1/2 కప్పు రాగి పిండి ఇలా బౌల్లో వేసుకుని వాటర్లో బాగా కలిపి నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో వేసుకుని వెంటనే గరిటెతోటి మనం ఇలా కలుపుకోవాలి. లేకపోతే అడుగంటుకుపోతుంది, ఉండలు కట్టేస్తుంది. అలా ఉడికే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మన పిండి వేసిన వెంటనే చిక్కబడిపోతుంది, అలా ఉడికిపోయిందని అనుకోకూడదండి. వేసిన తర్వాత కూడా ఇలా 4-5 పొంగులు వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడకాలి. బజార్లో కొనుక్కునే రాగి పిండి కన్నా మనం ఇంట్లోనే రాగులు కడుక్కుని 12 గంటలు నానబెట్టుకుని ఇంకో 12 గంటలు ఒక క్లాత్లో వేసి మూటకట్టి అలా పెడితే మొలకలు వస్తాయండి. దాంతో పిండి ఆడించుకుని అది వాడితే ఇంకా చాలా మంచిదండి. రాగి మొలకల పిండి ఎలా చేసుకోవాలో నేను ఇంకొక వీడియో చేస్తాను, మీకు చూపిస్తాను చేసి. ఇప్పుడు మనం 2 రకాల జావలైతే చేస్తున్నానండి నేను. ఒకటైతే బటర్ మిల్క్ తోటి, ఒకటైతే మిల్క్ తోటి స్వీట్ అది. ఇప్పుడు మనం గ్లాసులో సగానికి పైగా ఇలాగా రాగిపిండి వేసుకుని కొంచెం జీరా పౌడరు, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసి మజ్జిగ పోసుకుని బాగా కలుపుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అయిపోయింది ఇది. ఇప్పుడు మనం మిల్క్తో చేద్దాము. సగానికి పైగా ఇలా రాగి జావ వేసుకుని కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం నచ్చినట్టు వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోండి. స్వీట్ తక్కువ వేసుకుంటేనే మంచిదండి ఆరోగ్యానికి. తర్వాత ఫుల్గా గ్లాసు నిండా ఇలా మిల్క్ పోసుకోవాలి. పోసుకుని బాగా కలుపుకొని మనకు నచ్చిన నట్స్ ఏదన్నా వేసుకోవచ్చండి. నేనైతే బాదం, కిస్మిస్, పంప్కిన్ సీడ్స్ వేస్తున్నాను. మీరు మీకు నచ్చినట్టు ఏమన్నా వేసుకోవచ్చు. అంతేనండి, చేసుకోవడం చాలా ఈజీ, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.